అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో నా యొక్క దీపమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో వారందరూ కూడా మత్తయి వ్రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి చదవండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి ఇది నా శరీరం అని చెప్పాను. మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము గల రావు దినము వరకు ఇకను దాన్ని తాగలని మీతో చెప్పుచున్నాను. అంతటా వాడు పెంచబడి ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకుని కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన మా ప్రభువ, ప్రార్థన ఆలపించేవాడా మీకు స్తోత్రములు. ఇంతవరకు నేను పాడి ఆరాధించాను ఆయన. ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను చదివి ఉండగా ఈ మా కొరకాయలు ఆశీర్వదించండి. మీ దాసునైనా నన్ను మీ సులువులను బలపరిచి మీ ఆత్మతో మీ శక్తితో నింపి బలంగా వాడుకోండి. మీరు మాట్లాడుతుండగా ఇదే చెవి గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూస్తున్నాండి. హల్లెలూయా. ఈరోజు మన సందేశం ప్రభు రాత్రి భోజనం, లాస్ట్ సప్పర్, ప్రభు రాత్రి భోజనం. ఇది ఈరోజు మన యొక్క వాక్యాంశం. ఈ మనం చదివినటువంటి ఈ ప్రభు రాత్రి భోజనం గురించి 3 సువార్తికులు రాశారు. మనం మత్తయి సువార్త చదివాం. జాగ్రత్తగా వినండి, గ్రహించండి, దాని ఆచరణలో పెట్టండి, పెడదాం. అది అప్పుడు మనకి ఆశీర్వాదం. దేవుని వాక్యం విని దానిని గైకునేవాడు ధన్యుడు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు అంటే మనను శ్రేష్టమైన వ్యక్తులుగా చేయడానికి దేవుడు మనతో మాట్లాడతాడు. నిలబడింది నేను కావచ్చు, కానీ మాట్లాడేది మాత్రం నేను కాకూడదు. నా మాటలు నీకు ప్రయోజనాలేవో దేవుడి మాటలు మనకెంతో ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడడానికి నిలబడినా దేవా నన్ను మరుగుపరచు, నా మాట కాదు నీ మాటలు నాకు తెచ్చి నా ద్వారా తెచ్చి మీ చేతిలో ఒక పనిముట్టు మాత్రమే అని నేను ప్రార్థన చేస్తాను. కనుక కరెంటు వైర్ ఉంటుంది, తీగ ఉంటుంది. అందులో విద్యుత్ ప్రవహిస్తేనే మన ఇంట్లో బల్బు వెళ్తుంది. అందులో తీగలో కరెంటు ప్రవహించలేదు అనుకోండి, బల్బు వెళ్ళదు. దాన్ని మనం ఉంటున్నా మనకి ఏం కాదు. అలాగే నేను ఒక తీగలాంటి వాడిని. నా ద్వారా దేవుని ఆత్మ, దేవుని వాక్యం బయలు వీళ్ళు సాధనాన్ని మాత్రమే. కనుక నేను ఎల్లప్పుడూ దేవుని మాటలే అందించడానికి దేవుని ప్రజల ఎదుట ఇప్పుడు సిద్ధపడి నిలబడడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. అది ప్రభు నాకు సహాయం చేస్తానని విశ్వాసంతో నేను ఉన్నాను. 3 సువార్తికులు రాశారు. ఇప్పుడు మనం చదివిన భాగం మత్తయి సువార్త చదివాం. మార్కు సువార్తలో కూడా ఈ భాగం ఉంటుంది.
చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 22వ వచనం నుండి 25వ వచనం వరకు దీని గురించినటువంటి విషయం అక్కడ మార్పు రాశాడు. వారు భోజనం చేయించుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి దీన్ని తీసుకొని తిని ఇది నా శరీరం అని ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానికి వారికి ఇచ్చారు. వారందరూ దానిలోనిది త్రాగురి. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకులకు దేవుడి రాజ్యంలో ద్రాక్ష రసము కొత్తదిగా తాగుతున్న వరకు ఇక్కడ దానిని తాగదని మీకు నిశ్చయంగా చెప్తున్నాను. రాశాడు ఇలాగా. అందులో ఇది నా నిబంధన విషయమైన 2 అనే మాట ఉంది. నోట్లో కొత్త నిబంధన అనే మాట ఉంటుంది. అదే మాట మత్తయి సువార్తలో 26వ అధ్యాయం మనం చదువుగా 20వ వచనంలో అక్కడ కూడా మీ కొరకు అనేకుల నుంచి మీకు కొడుతున్న నిబంధన రక్తం, నిబంధన అనే దగ్గర ఉంటుంది. నోట్లో కొత్త నిబంధన అనే మాట ఉంటుంది. అలాగే లోక సువార్తలో కూడా ఉంటుంది. ఇది 22వ అధ్యాయము 19వ వచనంలో నుండి లోక సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లోక సువార్తలో 3 సువార్తికులు ఈ ప్రభు భోజనాన్ని గురించి రాశారు. అయితే యోహాను సువార్తలో ఇది రాయబడింది కానీ మరొక విధంగా, అంటే ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ ప్రభు రాత్రి భోజనము తీసుకున్న సమయంలో ఏం జరిగింది అనే వివరణ యోహాను సువార్తికుడు రాశాడు. యోహాను రాశాడు ఆ సమయంలో ఏం జరిగింది అంటే ప్రభు ఆ సమయంలో మనం చదివితే యోహాను సువార్త 13వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదివితే ఆ సమయంలో ఏం జరిగింది అనే మాటలు అక్కడ ఉంటాయి. తాను ఈ లోకం నుండి తన ఎదురుకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారి అంతం వరకు ప్రేమించారు. వారు భోజనం చేయించుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారులకు ఇస్కరియోత యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను కనుక అది ఈ వివరణ ఏం చేశాడు. ఇది ఇలాగా వారు కూడి ప్రభు బల్ల ఆచరిస్తుండగా కడగదిలో ఏం జరిగింది అంటే 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోత యోధ హృదయంలో అపవాది ఎంత క్రితమే ఆలోచన పుట్టించాడు. ఇప్పుడు ఆయనను ఏంటి అంటే ఇప్పుడు ఈయనని అమ్మేద్దాం అనే ఆలోచన పుట్టించాడు కనుక ఆ ఆలోచన ప్రకారంగా అప్పుడు అందులో సైంటిస్ట్ వెళ్ళిపోయి వారితో మాట్లాడి ప్రభువుని అప్పగించాడు. ఆ వివరణ అందులో యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉన్నది. ఈ ప్రభు బల యొక్క ప్రాముఖ్యత ప్రతి ఆదివారం అంటే ప్రతి ఆదివారం నాడు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జరిగేవి. అందులో మొదటిది ఏంటంటే చందా వేయటం, రెండోది ప్రభు బల్ల, ప్రభు రాత్రి భోజనం, ప్రభు బల్ల అంటారు. ఈ 2 తప్పనిసరిగా ప్రతి ఆదివారం నాడు జరిగేవి. అందుకే మనం ఆదివారం చందా పడతాం. నేను ఆనంద భారతిలో మీటింగ్లు పెట్టినప్పుడు చందా పట్టలేదు. చాలామంది మీటింగ్లో పడతా ఉంటారు. అది వాక్య క్రమం కాదు కనుక నన్ను చాలామంది అన్నారు, ఏంటి అందరూ పడుతున్నారు కదా, ఎవరు మీటింగ్ పెట్టినా పడుతున్నారు కదా, మరి పాస్టర్ గారు ఎందుకు పడడం వాక్య క్రమం కాదు. దేవుడు నాకేం తక్కువ కూడా చేయలేదు, ఆయన ఫలితం ఆయనే ఇస్తాడు అనేటువంటి విశ్వాసం. నేను మనుషుల మీద ఆధారపడలేదు, ఇప్పుడు ఆధారపడే ఆలోచన ఉండదు, దేవుడి మీదే ఆధారపడదు. ఏలియా విధవరాలు, ఆ సారేపేతులో ఉన్న విధవరాలింటికి ఏలియాని దేవుడు వెళ్ళమన్నాడు. కనుమది ప్రపంచంలో కాకోణం వెళ్ళి ఆ చెరువు వాకు దగ్గర ఉదయకాలమే అలాగే సాయంకాలం కూడా రొట్టె మాంసం పట్టుకెళ్ళేది.
వచ్చేవి. అలాగా ఎంతకాలం అంటే ఈరోజు వాళ్ళు ఉన్న నీరు అయిపోయేంత కాలం కూడా ప్రతిరోజు వాటి డ్యూటీ అన్నమాట, వాటి బాధ్యత దేవుడు వాటికి చెప్పాడు. వాటి ఎంత విధేయత చూపించేయం, చాలా ఒబీడియన్స్, దొంగ కాదు. ఆయన దేవుడు చెప్పాడు కనుక వాటి లోబడి ఆ డ్యూటీ ప్రకారంగా ప్రతిరోజు ఉదయం వెళ్ళేది, కొన్ని కాకులు రొట్టె, కొన్ని కాకులు మాంసం పట్టుకుని వెళ్ళేది, ఏరియా దగ్గర పెట్టేసి వచ్చేది. అలాగే సాయంకాలం ఫ్రెష్ ఫుడ్ అనమాట, మళ్ళా సాయంకాలం కూడా మళ్ళా కాకులు పట్టుకెళ్ళేవి, కొన్ని కాకులు రొట్టె, కొన్ని కాకులు మాంసం, మళ్ళా ఏరియా ముందు పెట్టేవి, శుభ్రంగా తినేవాడు, హాయిగా. ఎంతకాలం అంటే ఆ వాగు నీరు అయిపోయేవాడు. ఇవాళ రైతే వాగు ఎండిపోదు కదా, కాబట్టి చిన్న గుంట ఎండిపోదాం, గుంట అనడానికి కొన్ని రోజులు పడుతుంది. అంటే ఎన్ని రోజులు పట్టుకెళ్ళేయో వాగు నీరు, వాగదు కదా కాలం ఎండిపోయే వరకు ఆ తర్వాత అది ఎండిపోతుంది అనేటప్పటికి ఏరియాతో దేవుడు చెప్పాడు, సరే ఇక నీరు అయిపోతుంది కదా, తింటేనే సరిపోతుంది కదా, మనిషి బ్రతకాలంటే ఆహారం కావాలి, త్రాగడానికి నీళ్లు కూడా కావాలి, ఈ రెండు ఉండాలి. ఒక ఆహారం తినేసి నీళ్లు కాకుండా మనిషి బ్రతకలేదు, రెండు ఉండాలి. ఇప్పుడు నీళ్ళు అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మళ్ళీ ఏరియాకి నువ్వు శరీరగతిలో ఆమెకు ఆల్రెడీ నేను చెప్పించాను, విధవరాలు, ఆమె దగ్గరికి వెళ్ళు. ఆమె ఈ మిగిలిన కరువు కాలం అంతా కూడా 3.5 సంవత్సరాలు కదండి కరువు చెప్పాడు కదా, మంచైన వర్షమైన పడదని ఆహారం దగ్గరికి తెలుసుకుంటాడు. నాకు పత్రికలో మనం చదువుతాం. కనుక నువ్వు వెళ్ళు, మిగిలిన కాలం ఆమెతో నేను చెప్పాను, ఆమె నిన్ను పోషిస్తుందని చెప్పాడు. అయితే ఏరియాకి అనుమానం రావాలి, ఏంటి ప్రభు విధవరాలు అంటున్నాం, ఆ విధవరాల దగ్గర ఏముంటుంది, ధనవంతుడికి చెప్పాడంటే సహజంగా ఎవరికి అనుమానం రాదు. ఆయన డబ్బున్నా కూడా కనుక, ఉద్యోగస్తులు ప్రతి నెల కొంత జీతం వస్తుంది, ఆదాయం వస్తుంది కనుక నో ప్రాబ్లం. విధవరాలకి ఏముంటుంది, ఆమె విధవరాలు. కానీ ఏమి అనుమానించలేదు. అది తను నమ్మిన దేవుడు ఎటువంటి వాడు ఏలియాకి బాగా తెలుసు. ఈరోజు మీకు తెలుసా? మీకు తెలుసా? కానీ మీరు నమ్మిన దేవుడు ఎటువంటి వాడు మీకు తెలుసా? మీకు తెలిస్తే మీరు ఆందోళన పడరు, మనకు తెలిస్తే మనం కలవరపడం. ఆయన చూసుకుంటాడు. చిన్నబిడ్డ ఏ తిండి కోసం కలవరపడ్డాడు, మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు. స్కూల్లో ఫీజు కట్టాలి, కలవరపడతాడా? అరే ఫీజు కట్టాలి 5వ తారీఖు లోపు అంటాడు మాస్టర్. బ్యాగ్ కట్టి బయటకు మాస్టర్ 5వ తారీఖులో ఫీజు కట్టేమన్నాను చెబుతాడు. దాని గురించి కలవరం చదివాడు, చూసుకోవాల్సింది దానిలో. అది ఫెయిత్, అది విశ్వాసం అంటే ఇదే చాలా మంది కోసం అందులో మీరు ఉన్నారేమో అనుకుంటున్నాను. అంటే లేకపోతే మంచిదే. ప్రభు అలాంటి విశ్వాసం నాకు అనుగ్రహించండి అని అడిగితే దేవుడు దయచేస్తాడు. దాని గురించి మనం బెంగళూరు పడవలసిన పని లేదు. కనుక సరే విధవరాలు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమె ఉంది, మా దగ్గర చిన్న ఋతువు ఉంది, ఏదో చెప్పింది, సరే ముందు ఇమ్మన్నాడు, ఇచ్చింది. సరే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఏలియా నీ ఎవరు పోషిస్తున్నారు? విధవరాలు. కానీ ఏలియా అలా అనుకోలేదు, విధవరాలను పోషిస్తుంది అనుకోలేదు. ఏలియా ఆమె మీద కాదు, ఏలియా విశ్వాసం ఎవరి మీద? దేవుని మీద. అది ట్రూ గాడ్ అన్నమాట. కానీ ఆమె మీద విశ్వాసం ఉంచాడు అనుకోండి, ఆమె ఎంతకాలం ఉన్నది? ఏమో ఎంతకాలం ఉండదు. రేపు ఈ ఊళ్ళో ఉన్నవాడు రేపు ఉంటున్నాడా? నేను చచ్చిపోతారు. ఇప్పుడు నిన్న కూడా ఊరు వచ్చింది, మా నాన్నగారికి 60 సంవత్సరాలు వెళ్ళి బాగానే ఉన్నారు, చచ్చిపోయారు. కరోనా టెస్ట్ చేయించు ఏమీ లేదు. ఇలా ఉన్నవారు అలా చనిపోతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది చనిపోతారు. ప్రపంచ జనాభా తగ్గిపోతా ఉంది, బాగా తగ్గిపోతుంది కదండి, చాలా తగ్గిపోతుంది. కనుక ఆమె కాలం ఉన్నది కనుక ఆమె పోషిస్తుంది అనుకోలేదు ఏలియా. ఆమె ఒక సాధనంగా వాడుకున్నాడు. ఆమె ద్వారా దేవుడు నాకు సహాయం ఎవరి ద్వారా వస్తాడు? పైన పడతాడా? నిన్నే వాడుకోవచ్చు. బహుశా నీ ద్వారా నాకు సహాయం కావచ్చు, మాకు సహాయం కావచ్చు, దేవుడు వాడుకోవచ్చు. కానీ విశ్వాసం మనుషుల మీద నడుపుకోండి, ఆ మనిషి మీద నడుపుకోండి, దైవస్తుడు కనుక దేవుడి మీద నడుపుకోండి. కనుక అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన యొక్క విశ్వాసం ఆ విధవరాలు మీద ఉండి
ఈ ఆదివారం నాడు చాలా చాలా ప్రాముఖ్యంగా ఈ రెండు విషయాలు, ఒకటి చందా పెట్టేవారు, తర్వాత మరి ప్రభు భోజనపు పనులను ఆచరించేవారు. మీకు ఆ మాటలు చూపిస్తాను చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనము. మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం చూడండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తన భక్తులను కొలది కనీస కొంత సొమ్ము నిల్వ చేయవారు. ప్రతి ఆదివారం నాడు చందా పెట్టేవారు. రెండోదిగా అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనములో, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అది ఆదివారం వచ్చింది, ఆదివారం నాడు మేము రొట్టె విరుచడానికి కూడుకున్నాం. ఈ రెండు చాలా ప్రాముఖ్యంగా మరి జరిగేటువంటివి. ఈ ప్రభు భోజనపు బల్ల అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? ప్రభు భోజనపు బల్ల ఎప్పుడు ప్రారంభించారు అంటే 1700 సంవత్సరాల క్రితం, యేసు ప్రభు కంటే ముందు 1700 సంవత్సరాల క్రితం ఈ బల్ల అంటే ఈ భోజనం వారు ఆచరించేవారు. ఎందుకు అంటే ఇది పస్కా విందు అనేవారు. పస్కా విందు, ఈ పస్కా అనేటువంటి పండుగ ఇశ్రాయేలీయులు వారు చేసుకునే పండుగలో పస్కా అనేటువంటిది ఒక పండుగగా వారు ఆచరించేవారు. ఎందుకు ఈ పస్కాని వారు ఆచరించేవారంటే, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. ఫరో అనేటువంటి చక్రవర్తి కింద వారు బానిసలుగా ఉంటూ వారు చాలా బాధలు, చాలా నిట్టూర్పులు విడిచారు, చాలా బాధలు అనుభవించారు. కనుక ఆ బాధలు, ఆ నిట్టూర్పులలో దేవుడికి మొదలుపెట్టినప్పుడు దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు ఆ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో చేసినప్పటికీ ఫరో హృదయం అప్పటికప్పుడు మెత్తబడేది, వెంటనే కఠినమయ్యేది. మోషే అహరోనులు వెళ్ళారు, ఇదిగో మీరు ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, వారు మన దేవుని ఆరాధించుకోవడానికి అరణ్యములో 3 దినములంత దూరము ప్రయాణం చేసి వెళ్ళాలి, నీవు సెలవు ఇవ్వాలంటే ఫరో దానికి అంగీకరించలేదు. మీరు వెళ్తారా, మీరు సోమరులని పని, వారి మీద ఉన్నటువంటి పని బాధను పెంచి వారు ఇంకా కఠినంగా వారిని బాధలకు గురి చేసినప్పుడు, వారు నిట్టూర్పులు విడిచి పొర పెట్టినప్పుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు మోషేతో మాట్లాడి, మోషే నువ్వు వెళ్ళు, నా ప్రజల యొక్క దురావస్థను నేను చూశాను. చూడండి, దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన పైన చూస్తున్నాడు. అది మనం ఇక్కడ చూస్తున్నాడు, మన ఇంటి దగ్గర చూస్తున్నాడు, మనం ఏం చేసినా చూస్తున్నాడు. ఆయన ఆల్వేస్ ఆయన మనం చూస్తూనే ఉంటాడు. ఆయన కనుక ఆయన మనం గమనిస్తున్నాడు. కనుక వారి యొక్క బాధలు చూశాను, వారిని ఐగుప్తు చెర నుండి బయటకు తీసుకురావడానికి నేను వెళ్ళాలి అని మోషేతో మాట్లాడి దేవుడు మోషేని పంపించాడు. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మోషే అహరోను చెప్పినప్పుడు ఫరోతో చెప్తే దాన్ని ఒప్పుకోలేదు, కఠినం చేశాడు, బాధ ఎక్కువ. అప్పుడు ఈ 12వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, చివరగా మీరందరూ కూడా ఇశ్రాయేలీయులందరూ ఎవరు కుటుంబం చూపిన వారు ఒక ఏడాది గొర్రె పిల్లను తీసుకోవాలి. 12వ అధ్యాయంలో దాని నిర్గమకాండము 12వ అధ్యాయంలో దాని గురించినటువంటి వివరణ అనేది చాలా తేటగా మనకి కనబడుతుంది. అయితే నేను ఈ అధ్యాయం అంతా చదివితే మనకి చాలా బాగా అర్థమవుతుంది. కానీ సమయ పాలన బట్టి నేను 21వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుదాం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారిని ఇట్లనేడు, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువులు వధించుడి. మరి హిస్సోపు
కంచె తీసుకొని పల్లెములోనున్న రక్తంలో దాన్ని ఉంచి ఆ ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములను పల్లెములోని రక్తమును సాగింపవలెను. తర్వాత మీలో ఎవరు ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పై కమ్మిల మీదను నిలువు కమ్మిల మీదనున్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మల్ని హతము చేయుటకు నీళ్లలోనికి సంహారకుని చొరబడనీయుడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులను దీనికి కట్టడగా ఆచరించవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు చుట్టన దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దానిని ఆచరించవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మీరు అడిగినప్పుడు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మందిరాలను కాచినప్పుడు ఆయన ఐగుప్తులను ఇశ్రాయేలును విడిచిపెట్టిన ఆయనతో చెప్పవలెను. అప్పుడు ప్రజలందరూ తల వంచి నమస్కారం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు వీళ్ళు ఆలోచన చేసి యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అని దేవుడు చెప్పాడు. ఏడాదిలోపు గొర్రె పిల్లలు తీసుకోండి. అది మచ్చలేని గొర్రె పిల్ల అయి ఉండాలి, అది మగ గొర్రె పిల్ల అయి ఉండాలి. అది తీసుకుండా అలాగా మీ ఇంట్లో తీసుకుని దానిని సాయంకాలం మందు వధించి ఆ తర్వాత దాని యొక్క రక్తాన్ని మీ నిలువ కమ్మికి అడ్డ కొమ్మలకి రాయండి. ఆ రాత్రి వేళ ఆ సంహారపు దూత ఐగుప్తు వీధుల్లో తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటిని సోదా చేస్తారు. ఏ ఇంటి ద్వారబంధాలు ఆ కమ్మిల మీద రక్తపు మరక ఉండదు, ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రథమ సంతతి చనిపోతుంది. కనుక మీరు మీ కుమారులు అట్లా ఆచరించండి అని చెప్పినప్పుడు మోషే చెప్పగా ఇశ్రాయేలీయులు అలాగున ఏడాది గొర్రె పిల్లలు తీసుకుని మచ్చలేని గొర్రె రంగు ఏదైనా పర్వాలేదు, మచ్చలేని గొర్రె పిల్లలు తీసుకుని మగ గొర్రె పిల్లలు తీసుకుని వారు కుటుంబముగా ఫ్యామిలీ ప్రేయర్ అన్నట్టుగా కుటుంబ ఆరాధన కనుక వారు కూడి ఆ పస్కాని వారు భోజనం చేసేవారు. ఉదయం వరకు నీళ్ళు కూడా అలాగున ఇది ఆచరించేటువంటి వారు. అయితే మనము ఈరోజు అది ఎందుకు ఆచరించమంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మన పస్కా పశువు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో మీరు అతిశయపడుట మంచిది కాదు, పులుసుల పిండి కొంచెమైనను మొత్తంతయు పులియజేయనని మీరు ఎరుగుదురా. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్దకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిను. అది ఇప్పుడు మనం ఆ పస్కా పశువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే మన పస్కా పశువు. ఆ పస్కా పశువు ఇశ్రాయేలీయులు ఆచరించిన అది ఆ గొర్రె పిల్లది, ఇది యేసుక్రీస్తు ప్రభు. ఆ పస్కా బలి ఎవరు ఆ విమోచనకు గుర్తంటే ఎప్పుడైతే ఆ పస్కాని వారు వధించారో ఆ తెల్లవారే ఫరో అంటాడు, మీరందరూ మీ దేశాల గురించి వెళ్ళిపోండి, మీరు చెప్పినట్లుగానే మీ దేవుడిని ఆరాధించుకొని వెళ్ళిపోండి అని త్వరపడి బాబు మీరు అంత త్వరగా వెళ్ళిపోతే అంత మాకు మంచిదని వారి చెవిలో ఉన్న బంగారం మెల్ల ఉన్న బంగారం అన్నీ వారికి ఇచ్చేసి వారిని పంపించేశారు. కనుక ఆ పస్కా గొర్రె ఆ పస్కా బలి ద్వారా ఇశ్రాయేలీయులు ఆచరించినటువంటి ఆ పస్కా బలి ద్వారా ఆ ఇశ్రాయేలులకు ఐగుప్తు దేశంలో నుండి విమోచన కలిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలిగా కల్వరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం కంటే ముందే ఆయన చనిపోయాడు. అది చరిత్ర చెప్పేటువంటి సాక్ష్యం. యేసు ప్రభు కల్వరి శిలువలో ఇశ్రాయేలు అనే ప్రాంతంలో ఊరు వెలుపల గోల్గొతా అనే పర్వతం మీద దొంగల మధ్య శిలువ వేయబడ్డాడు. ఆయన మరణించారు, సమాధి నుండి తిరిగి లేచాడు. ఈ యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పస్కా మరి ఈ పస్కా గొర్రె యేసుక్రీస్తు అనేటువంటి పస్కా బలి ఆయన పస్కా బలి కదండి, ఆయన పస్కా గొర్రె పిల్లగా ఈయన ప్రజలందరి కొరకు ఆయన బలి అయ్యాడు. పాత నిబంధనలో యూదులు ఇశ్రాయేలీయులు అనేవారు ఇశ్రాయేలీయులు ఆచరించింది ఏంటంటే ఆ గొర్రె పిల్ల ద్వారా ఇశ్రాయేలు జాతి మాత్రమే బయటకు వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో చనిపోవడం ద్వారా ప్రజలందరికీ
భూదిగంత నివాసులందరికీ ప్రజలందరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో పస్కా బలి, ఆ పస్కా పశువు బలి, పస్కా గొర్రెల బలి అయిన బలి ఇక్కడ అందరి విమోచన. అది లోక సంబంధమైన విమోచన. ఐగుప్తు దేశంలో విమోచన పొందారు. మనమైతే పాపములో నుండి విమోచన పొందాం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు బలి అవుట ద్వారా మనము పాపములో నుండి విమోచించబడ్డాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 3వ వచనములో 16వ అధ్యాయం 3వ వచనంలో పస్కా పండుగలో పొంగులనేది తినకూడదు, మీరు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చింది కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవిత దినములన్నింటిలోనూ జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణ తెచ్చుకొనొచ్చు పొంగలి ఆహారమును 7 దినములు తినవలెను. ఈ పస్కా మరి పండుగలో ఈ పస్కా బలిని వారు ఎట్లా ఆచరించాలంటే ప్రతి సంవత్సరం ఆచరించాలి. ప్రతి సంవత్సరం మనం చూడండి, ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకు? ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా. ఈ సూర్యుడు ఉన్నంత కాలం, ఈ భూమి నిలిచి ఉన్నంత కాలం, తరాలు కట్టించిన ఆగస్టు 15వ తారీఖును జెండా ఎగరేస్తారు తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలన చేశారు, అందులోంచి మనం బయటకు వచ్చాం. అలాగే ఇశ్రాయేలు దేవుడు ఏం చెప్పాడంటే ప్రతి సంవత్సరం ఈ పస్కా పండుగను మీరు ఆచరించాలి. ఆచరిస్తూ మీరు ఏం చేయాలంటే మీ బాధను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇది ఆచరిస్తూ ఒకప్పుడు మా పితరులైనటువంటి ఇశ్రాయేలు, మా తాత ముత్తాతలు ఐగుప్తు దేశంలో ఎన్ని బాధలు పడేవారు, ఎన్ని కష్టాలు పడేవారు, ఎన్ని శ్రమలు అనుభవించేవారు, వాటన్నింటినీ మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ అలాంటి బాధల్లో నుండి కష్టాల్లో నుండి దేవుడు ఏం చేశాడు, వారు బయటికి తీసుకొచ్చారు. అలాగా జ్ఞాపకం చేసుకుంటూ మీరు దానిని ఆచరించాలి అని మరి దేవుడు వారికి జ్ఞాపకం చేశారు. కనుక వారు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా దీన్ని ఆచరించారు. ఎవడైనా ఒకవేళ ఈ పస్కా బలిలో పాలు పంపులు పొందకపోతే వారిని బహిష్కరించేవారు. వారిని ఎందుకు పాలు పంపులు పొందలేదు కనుక విధిగా పాలు పంపులు పొందాలి, లేకపోతే వారిని బహిష్కరించేవారు. కనుక ఈ పస్కా బలిలో, ఈ పండుగలో ఎక్కడున్నా సరే ఇశ్రాయేలీయులు ఆ దినాల్లో ఐగుప్తు దేశానికి నెలలో మొదటి నెల వారు తప్పనిసరిగా ఆ ఇశ్రాయేలు దేశానికి వారు వచ్చేవారు, ఈ పండుగను ఆచరించేవారు. ఎందుకంటే వారి విమోచనకు గుర్తుగా. ఈరోజు ఆదివారం మనం అందరూ ఖచ్చితంగా దేవుని మందిరంలో క్రైస్తవ సమాజం ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం నాడు మనం ఇదిగా ఎందుకు కూడి దేవుని ఆరాధిస్తున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభు అనే పస్కా బలి, పస్కా గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల అన్నాడు కదండి. ఆయన మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన బలైపోయాడు. కనుక ఆయన మన పాపం నుండి ఆయన మనం విమోచించాడు, మన పాపాలు క్షమించాడు, మన దోషాలు పరిహరించాడు. అవి తూర్పుకి పడవరెంత దూరం అంత దూరం విసిరి వేశాడు ఆయన. సముద్రములు అగాధ సముద్రంలో పడ్డాయంట, వాటిని జ్ఞాపకం చేసుకొని అన్నాడు. కనుక మనము ప్రతి ఆదివారము మన పాప విమోచనని బట్టి, పాప క్షమాపణను బట్టి మనము ఆదివారం నాడు ఎలాగున దేవుని సంఘములో, దేవుని మందిరములో సంఘముగా సమాజముగా చేరి మనము దేవుడిని ఆరాధిస్తూ ఈ ప్రభు పాలలో మనము పాలు పంపులు పొందుతూ ఉన్నాం. హల్లెలూయా. కనుక తప్పనిసరిగా ఆదివారం నాడు, అందుకే ఇది మనకి ఆ ప్రభు దినం, విశ్రాంతి దినం అనేది శనివారం అనేవారు సబ్బాతి, ఇది ప్రభు దినము, పునరుత్థాన దినము. ఇది మనం ఖచ్చితంగా దీనిని ఆచరించాలి కదండి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో అంటారు కదండి, ఆయన ఇచ్చినటువంటి నిబంధనలో ఆయన ఏం చెప్పాడు, 11వ వచనంలో 6 దినములను యెహోవా 8వ వచనం నుండి చదువుతాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకై జ్ఞాపకం ఉంచుకో. 6 దినములను కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాస్యైనను, నీ పశువైనను, నీళ్ళనున్న పరదేశీయులను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు,
సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినం విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. హల్లెలూయా. కనుక విశ్రాంతి దినం అనే దగ్గర మనం ఆదివారం అని పెట్టుకుందాం. ప్రభు ఆది విశ్రాంతి 7వ రోజు ఆదివారం, వారంలో మొదటి రోజు. కనుక ఆదివారం నాడు ఏ పని చేయను, 6 దినాలు పని చేయి, పనికి వెళ్ళు, 6 దినాలు పని చేసుకో. కానీ ఈ ఆదివారం నాడు ఏ పనికి వెళ్ళకుండా ఈ రోజు ప్రభు దినం, ప్రభు నన్ను రక్షించాడు, నాలాంటి పాపిని ఆయన ప్రేమించి నన్ను రక్షించాడు, పాపములను విమోచించాడు. అలాగే వదిలేస్తే కొంతకాలం ఈ లోకంలో జలసగా బ్రతుకుతాం. ఏం తినాలంటే తింటాం, ఏం తాగాలంటే ఏది చూడాలంటే తింటాం. కానీ చివరికి ఎక్కడికి వెళ్తాం? ఏదో రోజు రాలిపోతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతాం, నరకములో ఉంటాం. కనుక ఇది తాత్కాలికం. కనుక అలాంటి ఘోర యాత్రలోకి వెళ్ళకుండా మరి దేవుడు నన్ను రక్షించాడు, నన్ను ప్రేమించి రక్షించాడు అని జ్ఞాపకం చేసుకుని ఆదివారం నాడు తప్పనిసరిగా దేవుని మందిరానికి రావాలి. ఆదివారం నాడు ఏ పనికి మనం వెళ్ళకుండా 6 దినాలు పని చేసుకో. ఆదివారం దేవుని మందిరానికి మనం అర్పణ పట్టుకుని దేవుని మందిరానికి మనం రావాలి. ఈరోజు ఆదివారం. ఒక ఆయన భార్య హాస్పిటల్లో ఉంది. మరి ఆయన సేవకుడు, ఆయన ఇంటెన్సివ్ కేర్లో ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా డాక్టర్లు చెప్తున్నారు ఆమె ఎప్పుడు గురుకుమంటుందో చెప్పలేదు. అయితే ఎవరు లేరు దగ్గర. ఈ ఆదివారం ఆటోలో కనీసం 20 కిలోమీటర్లు వెళ్ళాలి ఆయన ఆరాధించేటువంటి ఆరాధన జరిగించే స్థలాన్ని. ఈ దగ్గర చూస్తే ఎవరు లేరు. పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడు చనిపోతుందో తెలియదు, చెప్పలేదు, ఏ క్షణమో అన్నట్టుగా ఉంది. అలాంటి సమయంలో ఓన్లే ఈ ఆదివారానికి మానేస్తే ఏమైపోతుంది, ఎవరినో చూడమంటాను, అక్కడ ఫోన్ చేసి నేను రాలేకపోతున్నాను, ఎవరినో చూడమంటాను అనుకోలేదు ఆయన. ఆయన ఏమనుకున్నాడంటే నేను నా భార్య దగ్గర ఉన్న ఆమెకు నేను ప్రాణం పోకుండా నేను ఆపలేను. ప్రాణం పోకుండా ఆపగలిగేవాడు ఆ దేవుని. కనుక ఆ దేవుని ఈ ప్రార్థిస్తున్నటువంటి నేను ఆయన పరిమాణేసి దేవానికి సహాయం చేయాలి, నేను ఆయనకు ప్రార్థన చేస్తే నాకేం లాభం. కనుక ఆయనే కదా జీవమైన మరణమైన ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ప్రభువా నేను నీవే కాపాడాలి అని మరి నేను పని కొరకు వెళ్తున్నానని ఆటోను పిలిపించుకుని 20 కిలోమీటర్లు 15-20 కిలోమీటర్లు వెళ్ళి వచ్చేటప్పటికి ఆమె తెలుసుకుంటుంది ఆరోగ్యం. హల్లెలూయా. చూసారండి, ఒకవేళ ఎవరితో మాట అక్కడ ఉన్నాడు అనుకో, ఆమె శవాన్ని మోసుకుని బయటకు వచ్చేవాడేమో. ఎవరు కాదనగలరు, అది నిష్ఠ. కానీ మనలో చాలా మంది కనపడరు ఆదివారం. ఏమంటే పనికి పోయారేంట, అది ఆశీర్వాదం కాదు. ఎట్లా అడుగుతాం దేవుడిని, మాకు సహాయం కావాలని. కనుక మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు కనుక మనం ఈ తప్పనిసరిగా ఆదివారం నాడు అంటే మిగిలిన రోజులు బైబిల్ స్టడీకి రావద్దని కాదు, అక్కడ ఉపవాసం ప్రార్థనకి రావద్దని కాదు అక్కడ. కనుక ఈ నిబంధన దినం మన కొరకై మరణించి సమాధుల నుంచి లేచాడు. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను రక్షించినటువంటి ఆ రక్షణకర్తమైన దేవుని యందు ఆనందిస్తూ ఏం నిన్ను పనున్న తర్వాతే ముందు మొట్టమొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని మనం దేవుని సన్నిధికి రావడం అనేది మనకు ఎంతో ఆశీర్వాదం. అది ఇతరులకు అది ఎంతో మాది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో వస్తే ఆరోగ్యంగా వెళ్తాం. నువ్వు బలహీనతో ఉంటే బలపరచుకోవడం ఎన్నో సాక్ష్యాలు నేను వింటూ వస్తున్నాను. నేను మందిరానికి వచ్చినప్పుడు అసలు రాలేదు అనుకున్నానండి, అయినా ఏదోలాగా బలాన్ని కూడగట్టుకుని వచ్చాను. కనుక నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను, బలంగా ఉంది, ఆ నీరసం లేదని చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. కనుక అది దేవుడి యొక్క సహాయం. వాక్యం వింటుండగానే దేవుడు మనకు ఆ వాక్యంలో జీవం ఉంది, స్వస్థత ఉంది. కనుక ఆయన వాక్యం పంపించి బాగు చేస్తారు. కనుక ఆ వాక్యం వింటుండగానే నా ప్రార్థన కూడా అది ప్రభు అనే వాక్యం చెబుతుండగా నీ దాసునైనా దెయ్యం ఉంటుంది పారిపోవాలి, వ్యాధి ఉంటుంది తగ్గాలి, నన్ను పాప విషయంలో గుర్తించబడాలి మాత్రమే కాదు ఈ కార్యాలు ప్రభు నీ వాక్కులో అమలు ఉంది, అలా సహాయం చేయండి అని నా వచ్చి నేను ఇప్పుడు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాను. కనుక దేవుడు ఆయన మహిమ కొరకు ఆ కార్యాలు చేస్తాడు. ఇందులో మన గొప్పతనం ఏమి ఉండదు. కనుక మనం అలాంటి విశ్వాసంతో బలహీనంగా ఉన్న పరం. నేను అందుకే చెబుతాను, ఒకవేళ
నీవు లేవలేని పరిస్థితున్న మంచం మీద తీసుకురండి. నేను మందిరంలోకి వెళ్ళకపోతే ఆ మందిరం బయటే మంచం మీద పడుకొని నేను వాక్యం విని మళ్ళా ఇంటికి వస్తానని తీసుకెళ్ళండి అని అనగలగాలి. అది గొప్ప విషయం, అది గొప్ప విషయం. కనుక అలాగ అనగలిగేటువంటి స్థాయికి నువ్వు ఎదగాలి, అలా అనగలగాలి. ఎందుకంటే ఆ దినాన్ని నేను ఉదయం ఇక్కడ పడుకున్నా కూడా మంచం మీద కదా, నేను ఎందుకు పోగొట్టుకోవాలి? కనుక అలాగే మనం దేవుని సన్నిధిలో మనం దేవునికి కనపడించాలి, మనకు ఆశీర్వాదం. కనుక ఈ పస్కా అనేటువంటిది యేసు ప్రభు ఆదివారం మన కొరకు తిరిగి లేచాడు. అందుకని నూతన దిన ఆదివారం నాడు సంఘంగా కూడి దేవుని మనము ఆరాధిస్తున్నాం. ఇందులో మరి వాడేటువంటి పదార్థాలు ప్రభు పల్ల అంటే ఆ రొట్టె, మరి తర్వాత అది ద్రాక్ష రసం. ఇందులో వాడేటువంటి పదార్థాలు ఏంటి అంటే ఆయన ఈ నిర్గమకాండము 12వ అధ్యాయములో ఏం చెప్పాడు? ఆయన 15వ వచనంలో ఆయన చెప్పాడు చూడండి. 15వ వచనంలో 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. అది ఏమంటారండి? పులియని రొట్టెలను తినాలి అంటే పులుసుపోయినది ఏది కూడా ఉండకూడదు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. మరలా 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. ఎవరు మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్తము తాగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అన్నాడు. పులిపిండి లేని వారు అంటే పులిపిండి ఉండకూడదు, అంటే పులుసుపోయినది ఉండకూడదు, పులుసుపోయిన పదార్థం ఏది ఉండకూడదు. అంటే ఈ పులిపిండి ఆ రుచి చేస్తారు కదా, పులిపిండి ఉండకూడదు, ఆ పిండి పులుసుపోయినదిగా ఉండకూడదు. అంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము అన్నాడు. అది నా శరీరంలో సూచనది. అదే ఆ రొట్టె ఆయన శరీరానికి సూచన, సాదృశ్యం. అది ఆ రొట్టె పులుసుపోయిన దానితో చేయకూడదు. అంటే యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క ఆయన దేహం ఎటువంటిది? ఆయనలో పాపము లేదు, పులిసినది ఏది లేదంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు చెబుతారు అన్నాడు. ఆయనలో పాపం లేదు కనుక ఆయన పరిశుద్ధుడు, పులిపిండి లేనివారు. ఇక్కడ మనం కొరింథీ పత్రికలో 1 పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో మీరు కూడా పులిపిండి లేనివారై ఉండుడి. పులిసినది ఏది ఉండదు, పులిపిండి లేనివారు, మీరు కూడా పులిపిండి లేనివారు కనుక. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు కనుక ఈ బలలో పాలు పంపులు పొందుతున్న మనలో కూడా ఏముండకూడదు? చిన్న పాపం కూడా ఉండకూడదు. ఆ చిన్నదేనండి, ఏమీ లేదండి, అది చిన్నదే, అది ఒక్కటేనండి, మానలేకపోతున్నాను, మానేద్దాం అనుకుంటున్నాను కానీ అన్నీ మానేసినానండి, అది చిన్నదేనండి, ఆ ఒక్కటే, అది సరిపెట్టుకోవడానికి వీలు లేదు. కనుక ఈ బలలో పాలు పంపులు పొందుతున్నటువంటి మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. ది హోలీ కమ్యూనియన్, పరిశుద్ధ. చాలాసార్లు పరిశుద్ధ వివాహం అంటారు, బుద్ధిదే, అదే ఏ మాత్రమే పరిశుద్ధ వివాహం అని. అందులో ఎక్కడ పరిశుద్ధత కనబడదు. దాన్ని చూసేవాడు ఒకడు, దాన్ని తీసి 3-4 కూడా పసుపు ఇచ్చేవాడు ఒకడు, శరణి సౌభాగ్యవంతం చేసేవాడు ఒకడు, ఏమంటే అత్యంతం తెలియవాడు ఒకడు, ఇంకొకడు, రకరకాలుగా ఉంటాయి. పేరు మాత్రం పరిశుద్ధం అన్నట్టు. కనుక ఈ హోలీ కమ్యూనియన్ కనుక ఆయన పాపం లేనివాడు, ఇది ఆయన శరీరానికి సూచన కనుక ఆయన పాపం లేనివాడు కనుక మీరు కూడా పులిపిండి లేనివారు కనుక అన్నాడు. కనుక ఏం చేస్తాం? ఒకప్పుడు పులిపిండి కలిగిన వారినే మనం, ఈ మాట అదే కదండి, మీరు పులిపిండి లేని వారు కనుక. అంటే ఒకప్పుడు మనం పులిపిండి కలిగిన వారిని, మనలో పాపం ఉంది, మన ప్రాచీన స్వభావంలో పాపం ఉంది. కానీ ఇప్పుడు మనలో ఆ పాపం ఉండకూడదు. ఎందుకంటే మనము ఎప్పుడైతే ప్రభు దగ్గర మనము ఆయన సువార్తని రక్షకుడిని అంగీకరించామో, ఆయన దగ్గర మన పాప విషయమే మనం పశ్చాత్తాపడ్డాం. దేవా నేను పాపిని, నా పాపమును క్షమించండి అని ఆయన దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాం. పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని ఒప్పుకొని దేవా నేను క్షమించు, నా పాపమును క్షమించని మన పాపాన్ని ఒప్పుకున్నాం. కనుక ఇప్పుడు మనలో పులిపిండి లేదు. ఒకవేళ చిన్నదున్నా ఆ ముద్ద అంతా ఒక ముద్దే బాగుంది దాంట్లో, కానీ అదంతా ఏం చేస్తుంది? చిన్న ముద్దే మొత్తం అందరినీ
పులివర్తన. ఒక్క పాపమే అనేకమైన పాపాలకి అది దారి తీస్తుంది. కనుక మనలో ఏ పాపం ఉండటానికి ఇది లేదు. ఇందులో నువ్వు పాల్గొములు పొందుతున్నట్లయితే ఒకవేళ ఉంటే దాన్ని నీవు ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని ఒప్పుకోకుండా దీంతో మనం పాల్గొములు పొందకూడదు. నీవు పులిపిల్లి క్రొత్త ముద్దలకై పాతదైన పులిపిల్లిని తీసి పారవేయుడి అన్నాడు. ఆ పాత పులిపిల్లిని పారవేయడంటే మనం దాన్ని ఒప్పుకోవాలి. మన పాపాన్ని ఒప్పుకోవాలి. మన అవిధేయతను దేవుడిని ఒప్పుకోవాలి. ఇది పరిశుద్ధమైనది కనుక పవిత్రమైన చేతులు, పవిత్రమైన మనస్సాక్షితో ఇందులో మనము చేతులు పెట్టాలి. ఊరికే వారం వారం ముట్టిస్తున్నారు, లేదా ద్రాక్ష రసం ఇస్తున్నారు, ఈ వారం ఎవరా అది కాదు. ఏదో చులకనగా మనం ఎంచకూడదు. కనుక ఇది చాలా పవిత్రమైనదిగా మనము దీనిని ఎంచాలి. ఆయన పరిశుద్ధులు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కనుక ఆ ప్రాచీన స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావం ఏముండేది? అసూయ, ఈర్ష్య, ఇవన్నీ రకరకాలు, చాలా రకరకాలు ఇవన్నీ ఉండేవి. అవన్నీ ఆ దుర్గుణాలన్నీ మనం విడిచిపెట్టాలి. ఆయన దగ్గర ఒప్పుకొని మనం క్షమించమని అడిగి వాటిని విడిచిపెట్టి ఇందులో మనము పాల్గొంపులు పొందవలసినటువంటి వారు మనం ఉన్నాం. అది కనుక మీరు పులిపిండి లేని వారి ఉంటుంది అంటే మనలో పాపము ఉండకూడదు. రెండవ పులిపిండికి మరొక అర్థం కూడా ప్రభు చెప్పారు. అది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూద్దాం. సరే, యేసు ప్రభు పులిపిండి లేని వారి ఉంటుంది అనే దానికి ఒక అర్థాన్ని చూసాం. అదేంటంటే మనం పాపం లేని వారంగా ఉండాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. మరొకటి ఏంటంటే 16వ అధ్యాయం 5వ వచనంలో ఆయన శిష్యులు అందరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మంచిది. అప్పుడు యేసు చూచుకొని పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారు పులిసిన పిల్లలు వచ్చి జాగ్రత్త పడినని వారితో చెప్పాడు. యేసు ప్రభు తన శిష్యులతో వెళ్తుండగా ఆయన ఏమన్నాడంటే, పరిసయ్యులు సద్దుకయ్యులు వారు పులిసిన గురించి జాగ్రత్త పడినని వారితో చెబితే వారు ఏమనుకుంటున్నారు? వారు మనం రొట్టెలు తేనందను కదా తమలో తాము ఆలోచించుకొనిచున్నవి. అది యేసుకి అల్ప విశ్వాసులారా, మరి రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకా గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని కంపలు ఎత్తుతారు? అది అయినను 7 రొట్టెలు 7,000 మందికి పంచినప్పుడు ఎన్ని కంపలు ఎత్తుతారు? అది అయినా మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలకు వచ్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకైన వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడి చెప్పినప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ, రొట్టెలు పులిసిన కాదు కానీ పరిసయ్యులు సద్దుకైలు అని వారి బోధన గురించి జాగ్రత్త పడినని వారితో చెప్పినని వారు గ్రహించింది. అంటే పరిసయ్యులు ఏంటంటే అబద్ధ బోధన, మనలో పాపం ఉండకూడదు. రెండోది ఏంటంటే అబద్ధ బోధనలు ఉన్నాయి. ఈ రోజులు ఎవరు పడతాడే పాస్ అయిపోతాయి, ఎవరు పడతాడే చేసుకుంటారు. అబద్ధ బోధనలు ఉన్నాయి. ఆ అబద్ధ బోధనలు మనలో ఉండకూడదు. దేవుడి అబద్ధ బోధన ఏంటి? అసలు అబద్ధ బోధన ఏంటంటే, అబద్ధ బోధనగా ఆ అపవాది ఏం చేస్తాడు? వాక్యమే పట్టుకొని వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వాక్యమే పట్టుకొచ్చి వాక్యం చూపించాడు. కనుక అబద్ధ బోధ అంటే దేవుని వాక్యాన్ని దానికి కలిపి చెప్పే బోధ. దేవుని వాక్యాన్ని అర్థాన్ని తిరిగి మరి వేరే విధంగా చెప్పడం. ఇప్పుడు యేసు క్రీస్తు సదాకాలం మీతో ఉంటాను అన్నాడు. మత్తయి సువార్త ఏంటంటే, కనుక కొంతమంది యెహోవా సాక్షులు అంటారు, ఈ వాక్యం చూపించి యేసు ప్రభు సదాకాలం ఉంటానన్నాడు కదా, మళ్ళీ రెండో రాకడేంటి? ఇగో ఉంటానన్నాడు కదా, మళ్ళీ రెండో రాకడేంటే అలాగా చూపిస్తాం. కనుక అబద్ధ బోధనలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి అబద్ధ బోధనలు ఉన్నాయి. అందుకని భిన్నమైన బోధనలతో మీరు తినవద్దు. పౌలు హెచ్చరించాడు. దెయ్యముల బోధ, యేసు ప్రభు యొక్క రాత్రి దినాల్లో చాలా మంది దెయ్యముల బోధ, అబద్ధ బోధలేదు లక్ష్మించి విశ్వాసం నుంచి జారిపోతారు. అలా చాలా మంది అబద్ధ బోధల వైపు మురుగుతూ వారు మరి దేవుని మార్గం నుంచి తొలగిపోయిన వారు ఉంటారు. కనుక మనలో అబద్ధ బోధ ఉండకూడదు. ఏది దేవుడు చెప్పాడో, ఏది సత్యమో దానిని మనం బైబిల్ని పరిశీలించి దానిని మాత్రమే మనము ఆచరించాలి. హల్లెలూయా. అదే పులిసిన పిల్లల గురించి జాగ్రత్త పడి అనే దాంట్లో మరొక భావాన్ని గురించిన మరొక అర్థం. కనుక ఇప్పుడు మనం పలలో పాలు పంపులు పొందే ముందు
అపోస్తలుడైన పౌలు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక బహుశా 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో 17వ వచనం నుండి మరి 34వ వచనం వరకు కూడా ఆ కొరింథీయుల అధ్యాయం ఆ ప్రసంగంలో ఆయన చెప్పాడు. గతంలో ఒకసారి చెప్పాడు, మళ్ళా చెబుతున్నాడు. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చి చూపమని మెచ్చుకోనను, మీరు కూడి వచ్చేట ఎక్కువ పీడికే కానీ ఎక్కువ నీరు కొరకు కాదు. మొదటి సంగతి ఏంటనగా, మీకు సంఘమంది కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంతమంది నిజమని నమ్ముచున్నాను అన్నాడు. తర్వాత 21వ వచనంలో అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనను, మరి ఒకడు మత్తుడవుతున్నాడు. అన్నపానములు పుచ్చుకున్నప్పుడు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? ఇక మీతో ఏమి చెప్పిదను? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదరా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందుతుంది. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? కనుక ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అంటే వారు ఏం చేసేవారంటే, ప్రభువు దీని ప్రేమ విందు కూడా అనేవారు. వారు ఎప్పుడు రొట్టె ద్రాక్షారసమే పుచ్చుకునేవారు కాదు, భోజనం కూడా తెచ్చుకుని తినేవారు. కొరింథీ పట్టణంలో వారు ఏం చేసేవారంటే భోజనం, ఇంటి దగ్గర భోజనం తెచ్చుకొని ఇక్కడ దేవుని సంఘంలో కూర్చుని తినేవారు. ఆ తినేటప్పుడు ఎలా తినేవారంటే ధనవంతులంతా ఓ దగ్గర కూర్చునేవారు, పేదవాళ్ళని పట్టించుకునేవారు కాదు. రెండు, ధనవంతులు ఎలాంటి భోజనం తెచ్చుకుంటారు? చాలా ఖరీదైన భోజనం తెచ్చుకుంటారు. పేదవాడు ఏం తెచ్చుకుంటాడు? కాబట్టి ఏదో తెచ్చుకుంటాడు. కొన్నిసార్లు తెచ్చుకోకపోయినా ఆశ్చర్యపడవలసినటువంటి లేదు, తన పేదరికాన్ని బట్టి తెచ్చుకుంటాడు, అది తెచ్చుకోడు. కానీ వాళ్ళు ధనవంతులు ఏం చేసేవారు? మంచి భోజనం తెచ్చుకునేవారు, ధనవంతులంతా దగ్గర కూర్చొని తినేవారు. మరి అక్కడ దేవుని సంఘంలో ఏమొచ్చింది? పక్షపాతం వచ్చింది కదా. మనం ఆరాధించే దేవుడు పక్షపాతం లేని దేవుడిని ఆరాధిస్తున్నాం కదా. అందుకే ఆయన హెచ్చరించాడు. మీరు భోజనం చేసేవాళ్ళు మీ దగ్గర ఇల్లు ఉన్నాయి కదా, ఇక్కడే ఎందుకు మీరు అలా దగ్గర తినవచ్చు కదా. మీరు పేదలను నిర్లక్ష్యం చేస్తారేంటి? మీరు బాగా పలుపుగా తింటున్నారు, వారు ఆకలితో ఉంటున్నారు. మరి ఏది మీలో ప్రేమ ఏది? దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించారని చెప్పుకుంటూ మరి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి కదా. ప్రేమ విందు అని పేరు పెడుతున్నాం మనం. అందులో ఏం కనపడాలి? ప్రేమ కనపడాలి. కానీ గొడవలు, విరోధం, ఆడికి ముక్క ఎక్కువ వేసాడు, నాకు ముక్క తక్కువ వేసాడు అంటే కాబట్టి ఇక్కడ భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఇవి రాకూడదు. దేవుని సంఘములో దేవుని సంఘానికి అలాంటి మచ్చ రాకూడదు. అది ఆ అధ్యాయం చదవండి, మీరు జాగ్రత్తగా చదవండి. కనుక అందరూ ఎలా ఉండాలి? ప్రేమ విందులు, మనం ఒకే బలలో, ఒకే రొట్టెలో, ఒకే ద్రాక్ష రసంలో, ఒకే రొట్టెలో పాల్గొంది ప్రేమకు గుర్తు. కనుక దేవుని ప్రధానమైన మన మధ్య ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉందా ఇప్పుడు? కానీ గొప్పవాడు, పేదవాడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, ఆస్తిపరుడు, ఆస్తి లేనివాడు అని భేదం ఉండకూడదు. అలా ఉంటే ప్రేమ ఏది? ప్రేమ ఉన్నవాడికి అలా ఉండదు. స్నేహానికి పేదరికం తెలియదు కనుక గొప్ప ధనవంతుడు కూడా పేదవాడితో స్నేహం చేస్తారు. కనుక ప్రేమకు ఆ పొరపచ్చలు ఉండవు. కనుక మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవుని సంఘంలో ప్రేమ ఉండాలి. ఇది ప్రేమకు గుర్తు. కనుక అలాంటి తారతమ్యం ఉండకూడదు. అందరూ కలిసి ఒకవేళ తెచ్చుకోలేదు అనుకో, అరే నువ్వు తెచ్చుకోలేదా, నేను నీకు పెడుతున్నాను, అలా ఉన్న మనం సహాయం చేయాలి. మనం కడుపు నిండా తింటున్నాం, వాడికి ఏమో అసలు ఏమి ఆకలితో ఉంటున్నాడు దేవుని సంఘంలో, వాడి గురించి మీరు పట్టుకుంది శుభ్రంగా తింటున్నారు. కనుక అందుకే పౌలు వాడిని హెచ్చరిస్తున్నాడు, దిద్దే ప్రయత్నం చేసి. రెండవది ఐక్యతకు గుర్తు. ఒకే రొట్టెలో మనం పాలు పంపులు పొందుతుంది, ఆ యూనిటీకి గుర్తు. మరి మన మధ్యలో ఐక్యమత్యత ఉందా? కొరింథీయులారా, మీలో ఐక్యత ఏది? మీలో భేదాలు ఉన్నాయి, మీలో కక్షలు ఉన్నాయి. ఈరోజు దేవుని సంఘంలో కక్షలు లేవా? ఆడంటే వీళ్ళు పడదు, వీడంటే ఆడు పడదు, ఆడిలో మాట్లాడుకోరు, ఇద్దరు మోసంటారు, ఆమె అంటారు, వందనాలు తిప్పుకోరు, అది అందరూ చెప్పేది కాదు. మరి మీలో యూనిటీ లేదు కదా, ఐక్యమత్యం లేదు కదా.
మరి ఇందులో పాల్గొనలు పొందుతున్నావు కనుక యూనిటీ ఉండాలి. ఆయన దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు రావాలి, నీ దగ్గర ప్రార్థన చేస్తే ఆయన రావాలి. ఒకరి కష్టాలు ఒకరొకరు ఆయన మధ్యలోకి వచ్చేటట్టు మనం వెళ్తానికంటే మళ్ళీ భేదం వచ్చింది. ఆయన రాని కదండి మన ఎందుకు వెళ్ళాలి అనే దాంట్లో నీలో పక్షపాతం వచ్చింది. అలా అనుకోకూడదు. నువ్వు రాలేదు, ఆయన వస్తే వెళ్తావా, వెళ్ళకపోతే వెళ్ళమా? మనం ఆయన కోసం నమ్ముకున్నామా మనం దేవుని? మనము ప్రభు అంతే, కనెక్షన్ దేవుడు మనం అంతే. మనం చూపించాం ప్రేమని. ఏదో రోజున అరే నేను ఎలా పోయినా నా ఇంటికి వస్తున్నారే అని మార్పు రాదా? ఆ మార్పు కాదు నువ్వు కదా, నిన్ను బట్టి కదా. నీకెంత ఘనత రేపొద్దున దేవుని ఎదుట, నీకెంత గౌరవం దేవుని ఎదుట, అది ఒక కిరీటం కదా. కానీ ఇలాంటి అభిప్రాయ భేదాలతో దేవుని సంఘాలు నిండిపోయే అలా ఉండకూడదు. ఈ సంఘం వెళ్ళాలి తప్పనిసరిగా. కనుక యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి. సహోదరులు ఐక్యత కూడి ఒకటి ఎంత మీరు మనోహరము అంటాడు. అహరోడు తల మీద కూడి ఏం యూనిటీ అది? కనుక కొరింథీ పట్టణంలో ఈ బలలో పాల్పొంపులు పొందుతున్నటువంటి మీలో ఈ యూనిటీ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. దానికి గుర్తు ఒకే రొట్టెలో మనం పాల్గొం, ఒకే సంఘం, మనం ఒకే తండ్రి బిడ్డలం. మీ దగ్గర నా దగ్గర ఉన్నది ఒక బైబిలే, అందరి దగ్గర ఉన్నది ఒకే పేరు, మనం వెళ్ళేది ఒకే రాజ్యం, మనం ఒకే దేవుని కంటెంట్ పిలుస్తున్నాం. మనం ప్రేమ కలిగి ఉండాలి. కనుక ప్రభు బల దేనికి గుర్తు అంటే అది ప్రేమకు గుర్తు, వీళ్ళు ఐక్యతకు గుర్తు. నువ్వు దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఇందులో పాల్పంపులు పొందుతూ అరే ప్రభు నా కొరకు ఎన్ని బాధలు పడ్డాడు, నన్ను పాపంలో నుండి విమోచించడానికి, నన్ను రక్షించడానికి, ఆ నాశనకరమైన గోతులో నుండి పైకి లేవడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన నా కోసం ఎన్ని శ్రమలు అనిపించాడు. ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే, ఆ ముళ్ళ కిరీటాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎవడు మన ఎదురు పెడితే మనం తట్టుకోగలమా? దెబ్బకు ఒక కారులో ముళ్ళు పుచ్చుకుంటేనే మనం తట్టుకోలేమే. అలాంటి దాన్ని దెబ్బలు ఆయనను శరీరం అంతా గాయపరిస్తే, కొనడాలకు చెల్లిన వస్తే చెల్లుకి ఎలా ఉంటాయి దేహం అంతా అయి. ఆయన జాలి కనికరం లేకుండా పడిపోయినా కానీ లేచేదాకా మనం అంతగా దారుణం. ఇవన్నీ మన కొరకే కదా, నా కొరకే కదా అనుకో. ప్రభా నాణ్యమే కదా. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు గారా మీరు ఎన్ని బాధల్లో ఉండేవారు, ఆ బాధల్లో నుండి విమోచనకు గుర్తుగా ఆ పస్కా బలిని ఆచరించారు. ఈ రోజున మనము మన కొరకు శిలువ మరణంలో ఆయన పొందిన ఆ బాధలను స్మరణ చేసుకుంటూ, బాధ్యువైన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన పడిన యాతను జ్ఞాపకం చేసుకుంటూ ఇందులో మనము పాల్గొంటుంది. ఇందులో అతిశయించడానికి ఉప్పొంగడానికి ఏమి లేదు. మనం ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయమంతా ఆ కనికరంతో నిండుతాం, ఆ ప్రేమతో మనం. నేను ఈ మధ్యన ఒక ఆయన కలిశాను. ఆయన అంటున్నాడు ఆయన తన తల్లిదండ్రులను ఆయన దగ్గరికి తీసుకు, ఆయన వేరే ఊళ్ళో ఉంటారు, సిటీలో ఉంటారు. ఆయన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు. ఆయన తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్ళి ఈయన ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఆ తల్లిదండ్రులకు ఒక ఇల్లు కట్టాడు. ఆ తల్లిదండ్రులకి నేను కారులో ఆయనతో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఆయన చెప్తున్నారు, నేను మాకు మేము కట్టుకున్న ఇల్లు కంటే మా అమ్మ నాన్నలకు కట్టిన ఇల్లే బాగుంటుందండి అన్నాడు. కట్టింది ఈయనే, వాళ్ళ అమ్మ నాన్న ఇల్లు కట్టలేదు. వాళ్ళు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం అది. కానీ దేవుడు నేను కట్టాను హైదరాబాద్లో, మా కొరకు మేము ఇల్లు కట్టాం, అలాగే మా అమ్మకి మా నాన్నకి ఇల్లు కట్టాం, మా ఇల్లు కంటే వాళ్ళ ఇల్లే మా అమ్మ ఇల్లే బాగుంటుంది అన్నాడు. అని ఆగిపోక ఏం చెప్పాడంటే, ఎందుకు నేను అలా కట్టానంటే ఈ రోజున ఈ స్థాయికి రావడానికి వాళ్ళే కదండి, మా అమ్మ మా నాన్నే కదా. వాళ్ళు తినో తినకో, వాళ్ళు త్రాగో మంచినీళ్ళు మరి తాగు కాదు కాబట్టి తినో తినకో, తాగో తాగకపోతే మమ్మల్ని వాళ్ళు మరి కొత్త బట్టలు కొనుక్కోకో మమ్మల్ని ఎలా చదివించేలా స్థితికి తీసుకొచ్చారు. అందుకు ఆ ప్రేమకు గుర్తుగా మా ఇల్లు కంటే మా అమ్మ నాన్న ఇల్లే బాగుండాలని మంచిగా కట్టాడంట. ఒకవేళ ఇల్లు 5 లక్షలతో కట్టుకుంటే 50 లక్షలతో కట్టాడంట ఇల్లు. ఇదే నీ కృతజ్ఞత అంటే. ఆ ఇంటిని చూసినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మీ రుణాన్ని నేను తీర్చుకోలేదు అమ్మా, నీ రుణాన్ని తీర్చుకోలేదు, నాన్న నీ రుణాన్ని తీర్చుకోలేదు. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాను.
అందుకని మాకు 5 లక్షల్లో కట్టుకున్నాం, మా పేరెంట్స్కి 50 లక్షల్లో పెట్టారు అన్నాడు. అదేంటి ప్రేమ అంటే? కృతజ్ఞత అంటే అదేంటి. కానీ ఈ రోజున కృతజ్ఞత లేని వారు ఎక్కువైపోతారు అన్నాడు యేసుప్రభు కాక. తల్లిదండ్రులకు అవిధే, తిరగబాటు చేసేవారు, రొమ్ము మీద గుద్దే వాళ్ళు ఉన్నారు దుర్మార్గులు. అలాంటి భయంకరమైనటువంటి దుస్థితి ఈ రోజున ప్రపంచంలో ఉంది. నాకంతా ఆనందమైపోయింది ఆ మాట. ఆయన నేను కారులో వెళ్తుండగా ఆయనతో కలిసి వెళ్తుండగా చూస్తుంటే ఆ ప్రక్క ఆయన అంటున్నాడు, అవునండి అవును, ఈయన అలాగే పెట్టాడు, వాళ్ళ అమ్మ నాన్నకు అలాగే పెట్టాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో. నేను ఇలాగ ఊరికే మనం రక్షించబడలేదు. మన రక్షణ కనుక ఎంత శ్రమ, ఆ యేసయ్య పడిన శ్రమ, ఆ బాధ, ఆ ముందర కిరీటం జ్ఞాపకం తెచ్చుకో. అన్నీ ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేని నిజం. దీని భార్య ప్రేమ, భర్త ప్రేమ, అన్నది మాత్రం అన్ని తెచ్చారు. కానీ కలవని ప్రేమ క్రీస్తు వరకు ఉండదు, శ్రమ వరకు ఉండదు, ఆ చివరి వరకు ఉండదు. ఆ పాట ఎంత మంచిది. ప్రేమ, యేసుని ప్రేమ, నిజంగా ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నేను చివరిగా చెబుతున్నాను, ఇందులో మనం పాలు పంపులు పొందే ముందుగా పౌలు ఏం చెప్పాడంటే, కనుక మీరు స్వపరీక్ష చేసుకోండి. ఇందులో పాలు పంపులు పొందే ముందుగా మీరు స్వపరీక్ష చేసుకోండి. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. అది తన్ను తాను పరీక్షించుకోవలెను. ప్రతి మనుషుడు ఏం చేయాలి? నీకు నీవే ఇందులో పాలు పంపులు పొందడానికి ముందుగా మన సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. నీవు పరీక్షించుకోవాలి. ఇందులో నేను పాలు పంపులు పొందబోతున్నాను, అది పవిత్రమైనది. ఒకవేళ అంత పవిత్రమైన దానిలో నేను చేతులు పెట్టబోతుండగా నా హృదయం అంత పవిత్రంగా ఉందా? నా మనస్సాక్షి అంత పవిత్రంగా ఉందా? నా చేతులు అంత పవిత్రంగా ఉన్నాయా? కనుక నీవుగా పరీక్షించుకో. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తామండి? ఎవరితోడు తప్పుడు చూస్తామండి. ఆడ అలాగే ఈడు ఎలాగే. మత్తయి సువార్త 5:7 ఉంటుందంటే నీ కట్లు దూరం పెట్టుకుని ఎదటి వారి కట్టులో నీలో ఇవి తప్పులు ఉన్నాయి. ఆడలో ఉద్యోగం ఆ ఒకటంతా నువ్వు ఇది చెప్తావు. నీళ్ళు ఇవి ఉన్నాయి, దోవలం నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు అన్నుండగా ఆడిలో తప్పులు ఎదుగుతావేంటి? నువ్వు అసలు నీ తప్పేంటో నువ్వు చూసుకో ముందు. సెల్ఫ్ ఎగ్జామినేషన్. మీరు పరీక్షించుకున్నారా? ఊరికే రొట్టిన అందులో ఊరికే పాల్పొందుకుంటారు. చాలా ప్రమాదం వస్తుంది. కొరింథీయులారా, మీలో చాలా మంది రోగులై ఉన్నారు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించారు. ఉపయోగించారు. మనలను మనమే విమర్శించుకొని ఎడలా, అంటే మనమే స్వపరీక్ష చేసుకొని ఎడలా మనము తీర్పు పొందక రోజులు. నేను సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. దాంట్లో పాలు పంపులు పొందడానికి ముందుగా ఒకవేళ నీకు ఏదైనా తప్పు కనబడింది అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలండి? దేవుని దగ్గర ప్రభా ఈ పాపం నాలో ఉంది, నన్ను క్షమించారు. అప్పుడు ఇందులో అలాగా మనలో మన అధికారులు చూడండి. ఈ ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయము 40వ వచనం విలాప వాక్యములు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనాన్ని చదువు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. 3వ అధ్యాయం విలాప వాక్యములు 3:40. మన మార్గములను పరిశోధించి, అంటే మన జీవిత విధానమును పరీక్షించుకొని అందులో ఎక్కడ పొరపాటు జరుగుతుందో, మాటల్లోనా, ఇచ్చి పెట్టి పోతల్లోనా, ఆ ప్రవర్తనలో ఎక్కడ జరుగుతుందో కనుక దాన్ని పరీక్షించుకొని మనము దేవుడి తట్టు తిరుగుదము. దేవా నేను ఎక్కడ తప్పిపోయాను, నన్ను క్షమించు. ఆయన తప్పు తిరగదు, ఆయన తప్పు తిరగదు. కనుక ఇది ఊరికే, కనుక ఇది ప్రేమకు గుర్తు, ఇది ఐక్యతకు గుర్తు. కనుక రెండోదిగా ఇది చాలా పవిత్రమైనది. కనుక ఇదిగా మనలో ఆయనలో పులిపిండి లేదు, మనలో కూడా పులిపిండి. ఆయనలో పాపం లేదు, మనలో పాపం ఉండకూడదు. ఆయన పవిత్రుడైనట్టు మనం పవిత్రంగా ఉండాలి. తర్వాత అబద్ధ బోధలు మనం ఇప్పుడు
అనుసరించకూడదు. కనుక దేవుని వాక్యాన్ని చదివి అర్థం కాకపోతే ప్రార్థన చేయాలి, లేకపోతే అడగాలి. కనుక అబద్ధ బోధను మనం వెంబడించకూడదు. అబద్ధం మేము వెళ్ళిపోతాం, చివరికి మోసంలో వెళ్ళిపోతాం. తర్వాత మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం ఆయన ప్రతి తిరగాలి. తర్వాత మీకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. 13వ అధ్యాయం 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. అంటే పరీక్షించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. మేము భ్రష్టులు కాబట్టి మీరు తెలుసుకున్నారు. 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూచుకొనుడి. శోధించుకొని అనుకుంది కదండి. మిమ్మల్ని మీరే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా అన్నాడు. కనుక ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు? ఎలా తెలుసు మన విశ్వాసం గలవారమో లేదో మనకి ఎలా తెలుస్తుందో చెప్పండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎలా పరీక్షించుకుంటావు చెప్పండి. నీవు విశ్వాసం గలవాడవో విశ్వాసం గలదానివో విశ్వాసం ఉందో లేదో నీకు ఎలా తెలుస్తుంది? ఎలా పరీక్షించుకుంటావు? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. నాలో విశ్వాసం ఉందో లేదో నన్ను నేనే పరీక్షించుకోమన్నాడు. నీకు నీవే ఎలా పరీక్షించుకుంటావు? దేవుని వాక్యమును బట్టే పరీక్షించుకో. హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి నువ్వు విశ్వాసం కలదాని బట్టే ఒకవేళ నీకు పొగటానికి ఇప్పుడేమో మాట వాళ్ళలో లేకపోతే నీకు నీవు అనుకుంటే